అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరాఫ్ ట్యూషన్ సెంటర్కి వెల్కమ్. హాయ్ పిల్లలు, 1 to 5 క్లాసెస్కి మీకు ఇది ఉపయోగపడుతుంది సోషల్ స్టడీస్లో. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వరకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు వింటున్నారా? సోషల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సాంఘిక శాస్త్రము అంటారు తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్తాను. దాంట్లో 4 భాగాలు ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది జాగ్రఫీ, రెండవది హిస్టరీ, మూడవది సివిక్స్, నాలుగవది ఎకనామిక్స్. చరిత్ర అంటే భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర కూడా ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఐరోపా అలా దేశాల గురించిన చరిత్ర చెప్తారు. పోతే ఇంకా మనకి సివిక్స్ అంటే పౌరశాస్త్రము, నాలుగవది ఆర్థిక శాస్త్రం, భారతదేశానికి సంబంధించింది ఉంటుంది. ఇక మన ఈరోజు టాపిక్ మనకి భూగోళ శాస్త్రము. భూగోళ శాస్త్రంలో ప్రపంచ భూగోళ శాస్త్రము అని, భారతదేశ భూగోళ శాస్త్రము అని, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన భూగోళ శాస్త్రము అని అంటాం. దాన్ని రీజనల్ జాగ్రఫీ అంటారు ఇంగ్లీష్లో. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఈ జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో మనకి మొదటిది ఫిజికల్ జాగ్రఫీ, భూభౌతిక శాస్త్రము అంటారు. తర్వాత రెండో టాపిక్ హ్యూమన్ జాగ్రఫీ, మానవీయ భూగోళ శాస్త్రము అంటారు. ఎకనామిక్ జాగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రము అంటారు. ఈ యొక్క భూభౌతిక శాస్త్రము, మానవీయ హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఈ 3 వాటిల్లో కూడా ప్రపంచం గురించి, భారతదేశం గురించి, ఆ పర్టికులర్గా ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం గురించి కూడా వివరాలు ఉంటాయి. ఇప్పుడు మనం మొదట నేర్చుకోవాల్సినది ప్రపంచ భూగోళ శాస్త్రము, తర్వాత భారతదేశం, మన రాష్ట్రము తెలుసుకుందాం. భూభౌతిక శాస్త్రము. భూభౌతిక శాస్త్రముని తెలుగులో దాన్ని ఫిజికల్ జాగ్రఫీ అంటారు. ఫిజికల్ జాగ్రఫీలో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో భూమి మీద, అంటే ఈ భూమి గురించి, భూమి చుట్టూ ఉన్నటువంటి తర్వాత గ్రహముల గురించి, అలా విధంగా మనకి టైంలు అవి తెలుస్తున్నాయి కదా, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం, ఇవన్నీ వీటికి సంబంధించి మనం ఎక్కడ ఉన్నామనేది అక్షాంశాలు, రేఖాంశాలు గురించి, భూమధ్యరేఖ గురించి, ఇలా అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను. మొదటగా మనం నేర్చుకోవాల్సినది భూమి అంటే ఎర్త్, మనం భూమి మీద ఉన్నాం. అదే కాకుండా భూమికే కాకుండా ఇంకా గ్రహాలు అనేవి ఉన్నాయి. భూమి కూడా ఒక గ్రహమే. భూమి మీద జీవం ఉంది, మిగతా గ్రహాల మీద జీవం అనేది మనకి లేదు, అంటే అక్కడ మనం జీవించలేము. భూమి మీద ఆక్సిజన్ ఉంది కాబట్టి మొక్కలు ఉన్నాయి కాబట్టి మనం జీవిస్తున్నాం. అక్కడ మొక్కలు లేవు కాబట్టి, ఆక్సిజన్ అనేది లేదు కాబట్టి మనం అక్కడ జీవించలేము. ఇకపోతే భూమి గురించి మనకి నెలలు, సంవత్సరాలు, రోజులు, ఋతువులు ఇవన్నీ కూడా ఇవి సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా భూమి, వీళ్ళ మధ్య జరిగినటువంటి విషయాల మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే వాటి యొక్క మూమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక 0 డిగ్రీలు ఉన్నటువంటి మనకి మొత్తం 360 డిగ్రీల వృత్తం తీసుకున్నట్లయితే, అంటే మొత్తం ప్రపంచం అనేది లో ఉన్నటువంటి భూమి అనేది మనం గుండ్రంగా ఉంటుంది కదా, అది ఒక వృత్తం కింద ఉంటుంది కదా. అలా తీసుకుంటే భూమికి ఇలా అడ్డంగా గీస్తే 0 డిగ్రీలు అవుతుంది. 0 డిగ్రీలకి పైన ఉన్నటువంటి వాటిని కింద డివైడ్ 0 డిగ్రీల అక్షాంశ రేఖ అంటారు. అంటే ఒక స్ట్రైట్ లైన్ మనం గీసినట్లయితే దాన్ని అక్షాంశ రేఖ అంటారు. నిలువుగా ఉన్నటువంటి గీతల్ని మనం రేఖాంశాలు అంటారు. అక్షాంశాల్లో 0 డిగ్రీల దగ్గర ఉన్నటువంటిది భూమధ్య రేఖ. అక్కడ నుండి మనకి ప్రతి 5 డిగ్రీలు అలా 5, 10, 15 అంటూ పైకి తీసుకుంటాము, కింద కూడా అలాగే తీసుకుంటాం. అలా పైకి కిందకి మనం తీసుకుంటాం. అక్కడ దాని ఆధారంగా చేసుకొని మనకి ఖండాలు అనేవి 7 ఖండాలు ఉన్నాయి. అవునా, 7 ఖండాలు ఉన్నాయి. మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఈ 7 ఖండాలు అనేవి భూమధ్యరేఖ మీద ఉన్నటువంటి, భూమధ్యరేఖకి ఉత్తరంగా ఉన్న ప్రాంతము ఉత్తరార్ధగోళము అంటాం, దక్షిణంగా ఉన్నదాన్ని దక్షిణార్ధగోళము అంటాం. అంటే 23.5 డిగ్రీలు కర్కాట రేఖ, మకర రేఖ, 66.5 డిగ్రీలు ఉత్తర ధ్రువ మండలము, దక్షిణ ధ్రువ మండలము అంటాం. అంటే మన భారతదేశం అనేది ఎక్కడుంది అంటే 8 డిగ్రీల నుంచి ఎంతవరకు ఉందమ్మా? 8 డిగ్రీల నుంచి
ఇండియా యొక్క అక్షాంశము 8 నుండి 37 వరకు ఉంటుందమ్మా. అవునా? అంటే ఈ మధ్యలో మన అన్నీ కూడా రాష్ట్రాలన్నీ ఉంటాయి భారతదేశంలో. అంటే 8 డిగ్రీలు అంటే 10 డిగ్రీల వరకు భూమధ్య రేఖా ప్రాంతంగా మనం తీసుకున్నట్లయితే 8 డిగ్రీల దగ్గర ఈ ప్రాంతంలో వర్షాలు అనేవి 10 డిగ్రీల వరకు కూడా వర్షాలు అనేవి బాగా పడతాయి. భారతదేశం యొక్క రేఖాంశము 68 నుంచి 97 వరకు ఉంటుంది. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్. అంటే మనం భారతదేశం అనేది ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి ఎంకరేజ్ చేయండి. పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చి ఎలా ఉందో చెప్పండి. తెలుగులో కూడా చెప్తాను. కామెంట్ బాక్స్లో ఎవరైనా ఇంగ్లీష్లో కావాలంటే కింద రాయండి, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా రాయండి. నేను ఇంప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.